హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఏంజెల్స్ ఇస్తున్న గైడెన్స్ ఏమిటో తెలుసుకోవచ్చండి. ఏంజెల్స్ ఏమి తెలియజేయాలనుకుంటున్నారో ఈరోజు తెలుసుకోవచ్చండి. నైన్ ఆఫ్ స్వార్డ్స్, ద డెవిల్, ద ఫుల్ కార్డ్ ఒకటి వచ్చిందండి, ద సన్, త్రీ ఆఫ్ స్వార్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్, టెన్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, సిక్స్ ఆఫ్ వాండ్స్, టూ ఆఫ్ పెంటికల్స్, ద ఎంపరర్ కార్డ్ వచ్చిందండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఫోర్ ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. మీరైతే చాలా డిప్రెషన్లో ఉన్నారండి. మీకు నైట్ అసలు నిద్ర కూడా రావట్లేదు. రిలేషన్ పరంగానో లేదంటే కెరియర్ పరంగానో మీకు ఏదో ఒక స్ట్రగుల్ అయితే ఉందని ఏంజెల్ అయితే గైడెన్స్ చేస్తున్నారండి. మీ లైఫ్లో రిలేషన్ కానీ కెరియర్ కానీ ఏదైనా ఎండ్ అయిపోయిందని చెప్పి మీరు చాలా డిప్రెషన్లో అయితే ఉన్నారు. కానీ మీకు న్యూ బిగినింగ్ అయితే ఉందండి. మీ కెరియర్ అండ్ మీ రిలేషన్ ఏదైనా కూడా మీకైతే న్యూ బిగినింగ్ అయితే ఉందండి. సక్సెస్ కూడా ఉంది. మీరు రిలేషన్లో ఏ స్ట్రగుల్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారో దాని నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే చాలానే ఉందండి. మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అయితే అవుతుందండి. అంటే పాస్ట్లో ఉన్న మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడమా లేదంటే కొత్త పర్సన్ మీ లైఫ్లోకి రావడమా అనేది ఏంజెల్ గైడెన్స్ అండి. అది మీకైతే సక్సెస్ అయితే ఉంది. అలాగే కెరియర్లో కూడా మీరు మీ కెరియర్లో గ్రోత్ లేదని చాలా డిప్రెషన్లో అయితే ఉన్నారు. మీ కెరియర్లో కూడా మీకైతే చాలా గ్రోత్ అయితే ఉంది. కానీ మీ ఆలోచనలతో మీరే మీ హార్ట్ బ్రేక్ చేసుకుంటున్నారండి. మీ లైఫ్లో అయితే మీకు ఒక ఛాన్స్ అయితే ఉంది. ఏంజెల్స్ మీకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నారండి. అది మీ రిలేషన్ పరంగానా లేదంటే మీ కెరియర్ పరంగానో ఏదో ఒక ఛాన్స్ అయితే మీకైతే రాబోతుంది. మీ లైఫ్‌లోకి కొత్త ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయండి. కొత్త పర్సన్స్ కూడా మీ లైఫ్‌లోకి అయితే వస్తున్నారు. మీరు పాస్ట్‌లో ఉన్న పర్సన్స్ కానీ, పాస్ట్‌లో మీ కెరియర్ అదే ఆలోచిస్తూ ఉండకుండా మీకు లైఫ్‌లో మీకు వచ్చే కొత్త న్యూ ఆపర్చునిటీస్, కొత్త రిలేషన్స్ కూడా ఒక్కసారి మీరు యాక్సెప్ట్ చేయాలండి. అదే ఏంజెల్స్ కూడా గైడ్ చేస్తున్నారు. అప్పుడే మీ లైఫ్‌లో చాలా గ్రోత్ అయితే ఉంటుంది. మీకున్న ఎమోషన్స్‌ని, మీకున్న ఫీలింగ్స్‌ని చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంచుకోవాలండి. మీరు ఒక వీక్ పర్సన్‌గా అయితే మాత్రం కనిపించకూడదు. మీరైతే చాలా స్ట్రాంగ్ పర్సన్‌లా అయితే ఉండాలండి. అప్పుడే మీకు లైఫ్‌లో మంచి గ్రోత్ అయితే ఉంటుంది. మీకు కెరియర్ పరంగా అయినా కూడా లేదా అంటే రిలేషన్ పరంగా కూడా మంచి గ్రోత్ అయితే మంచి రిలేషన్ అయితే మీకు మళ్ళీ మొదలవుతదండి. మీ రిలేషన్ చాలా బావుంటదండి. మళ్ళీ మీ కెరియర్ అయితే చాలా బాగా డెవలప్ అయితే అవుతది. కానీ మీ ఆలోచనలు మాత్రమే మార్చుకోవాలని ఏంజెల్ గైడెన్స్ చేస్తున్నారండి. మీ లైఫ్‌లో సక్సెస్ అయితే వచ్చే అవకాశం ఉంది. మీ కెరియర్‌లో ఎవరి వల్ల అయితే మీరు ఇబ్బందులు పడి మీ కెరియర్‌లో డౌన్ పొజిషన్‌కొచ్చారో, మళ్ళీ మీ కెరియర్‌లో మీరు సక్సెస్ అందిన తర్వాత మిమ్మల్ని ఎవరైతే మిమ్మల్ని ఒక అంటే తక్కువగా చూసారో వాళ్ళు మళ్ళీ మీ సహాయం అయితే తీసుకోవడానికైతే వస్తారండి.
కానీ మీకున్న ఆహ్, పరిస్థితులను బట్టి ఏది తీసుకోవాలి, దేన్ని హ్యాండిల్ చేసుకోవాలి అనే కన్‌ఫ్యూజ్డ్ అయితే మీలో చాలానే ఉందండి. ఏంజెల్స్ ఇస్తున్న గైడెన్స్ ఏమిటంటే మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా ఉండాలి. ఎదుటోళ్ళకి మీరు ఒక ఎమోషన్‌గా ఒక వీక్ పర్సన్‌గా అయితే కాకుండా మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా అయితే మీరు ఎదుటి వాళ్ళకి కనబడాలి. అప్పుడే మీకు గ్రోత్ కెరియర్‌లో కూడా లేదు అంటే రిలేషన్ పరంగా కూడా మీకు చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు రిలేషన్‌లో మీరు ఒకళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీ కెరియర్‌ని పక్కన పెట్టుకొని, మీ గ్రోత్‌ని చూసుకోకుండా వాళ్ళ గురించే, వాళ్ళ తర్వాతే అని చెప్పి మీరు అనుకుంటే, మీకు లైఫ్‌లో మీ గ్రోత్‌కి చాలా ఇబ్బందిగా ఉంటదని చెప్పి గైడెన్స్ అయితే ఏంజెల్ ఇస్తున్నారండి. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్‌గా అయితే బయటకి కనిపించాలి. మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఒక మంచి గ్రోత్‌నయితే మీ కెరియర్ పరంగా కూడా చూసుకుంటారు. మీరెప్పుడైతే మీ కెరియర్ పరంగా మీరు మంచి గ్రోత్ అయితే సక్సెస్ చేసుకుంటారో, అప్పుడే మీకు రిలేషన్స్ కూడా మీ దగ్గరికి వచ్చి మీతో అపాలజీ అడిగే అవకాశాలయితే చాలానే ఉన్నాయండి. మీరు ప్రెజెంట్ ఈ డిప్రెషన్ నుంచి బయటకి రావాలండి. మీరు ఈ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే మీకు ఏంజెల్ మీకు ఒక మంచి అవకాశం అయితే ఇస్తుందండి. మీకు రిలేషన్ పరంగానా, లేదంటే మీ పరంగానా ఏదైనా కూడా మీకైతే ఒక ఛాన్స్ అయితే ఏంజెల్ ఇస్తున్నారు. అది మీకు ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. తర్వాతే మీకు ఏంజెల్ ఈ ఈ ఛాన్స్ అయితే మీకు ఇవ్వబోతున్నారు. యెస్. మీరైతే ఈ డిప్రెషన్ నుంచి అయితే బయటకి రావాలని ఏంజెల్ చెప్తున్నారండి. ఏంజెల్ గైడెన్స్ ఏంటంటే మీరు ఎక్కువగా డిప్రెషన్ అయ్యారు. ఈ డిప్రెషన్ నుంచి మీరు బయటకు రావాలి. మీరు కెరియర్‌లో మీది సరిగ్గా లేదా? లేదంటే మీ రిలేషన్‌షిప్ నో కాంటాక్ట్స్ లెస్ కాంటాక్ట్‌లో ఉందా? ఇలాంటివి ఏయన్నా ఉంటే వాటి నుంచి మీరు బయటకు రావడానికి ప్రయత్నం చెయ్యాలి. మీరు మీ ఎమోషన్స్‌ని మీ ఫీలింగ్స్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచుకున్నప్పుడే మీరు కెరియర్‌లోని లేదంటే రిలేషన్ పరంగాను మీరు ఒక మంచి సక్సెస్‌నయితే పొందుతారు అని చెప్పి ఏంజెల్ అయితే గైడెన్స్ అయితే ఇస్తున్నారండి. ప్రెజెంట్ మీరైతే ముందు మీరు ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. యెస్. మీరు ఈ డిప్రెషన్ నుంచి బయటకొచ్చిన తర్వాతే మీకు అన్ని రకాలుగాను మీ గురించి అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మీకు ఇంపార్టెంట్ మీరిచ్చుకుంటే, మీ గురించి మీరు ఆలోచించుకుంటే, మీ తర్వాతే అని అనుకుంటేనే మీకు ఏంజెల్ మంచి అవకాశం అయితే ఇస్తదండి. మళ్ళీ మీకు మీ లైఫ్‌లో మంచి ఒక పర్సన్ అయితే రాబోతున్నారు. మీ కెరియర్ కూడా చాలా డెవలప్ అయితే అవుతదండి. ఇక్కడ ఎలాగైతే పొంగిపోతుందో, ఉప్పొంగిపోతుందో అలాగే మీ కెరియర్ కూడా చాలా మంచి గ్రోత్, మంచి సక్సెస్ అయితే అందుతుంది. అలాగే మీ లైఫ్‌లోకి వస్తున్న న్యూ పర్సన్ అయినా, లేదంటే పాస్ట్‌లో ఉన్న పర్సన్ అయినా, మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీతో ఇంత ప్రేమగా ఉంటారు అని ఏంజెల్ అయితే గైడెన్స్ ఇస్తున్నారండి. కానీ మీరు చేయవలసింది ఏమిటంటే, ముందు మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. మీ ఆలోచనలను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా బయట వ్యక్తులకు కనిపించాలి. అప్పుడే మీరు లైఫ్‌లో అన్ని రకాలుగాను మీరు సక్సెస్ పొందగలుగుతారు అని యూనివర్స్ అయితే గైడెన్స్ చేస్తున్నారండి. యెస్. అప్పుడే మీకు న్యూ బిగినింగ్స్ అంటే ఒక రిలేషన్ పరంగానా, లేదంటే ఒక కెరియర్ పరంగానా ఏదైనా కూడా మీకు ఒక కొత్త ఆపర్చునిటీస్, న్యూ బిగినింగ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. వీటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి అంటే మీ డిప్రెషన్ నుంచి మీరు ముందు బయటకి రావాలి. మీ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టాలి. మీరు మీ గ్రోత్ గురించి, మీ కెరియర్ గురించి, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మీరు ఆలోచించుకొని, మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్‌లాగా ఎప్పుడైతే మీరు బయట వ్యక్తులకు మీరు కనిపిస్తారో, అప్పుడే మీ లైఫ్‌లో అన్ని రకాల సక్సెస్ కూడా అందుకుంటారు అని ఏంజెల్ అయితే గైడెన్స్ ఇస్తున్నారండి. యెస్. అప్పుడే మీకు మళ్ళీ మీ ఫీలింగ్స్‌ని మీ పార్ట్నర్, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మీ దగ్గరికొచ్చి
వాళ్ళ ఫీలింగ్స్ మీ దగ్గరికైతే షేర్ చేసుకుంటారు మీ దగ్గరికొచ్చి. మీరు ఈ భయం నుంచి బయటికి రావాలి. నా కెరియర్ ఇంతే, నా రిలేషన్‌లో నేను ఇంకింతే, నన్నెవరు అర్థం చేసుకోలేరు. మేబీ ఆహ్, ఇంక ఇదే అని చెప్పి మీరు డిప్రెషన్‌లో ఉండి, ఇలాంటి విషయాలకు భయపడకుండా మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా అయితే కనిపించాలి. మీరు ఎవరికీ భయపడకూడదు. మీ మీ తర్వాతే ఎవరైనా. మీకు మాత్రమే మీరు భయపడాలి అని ఏంజెల్ అయితే గైడెన్స్ ఇస్తున్నారు. మీ ఆలోచనలైతే మార్చుకోవాలి. మీరు ఇప్పుడున్న ఈ సిట్యుయేషన్ నుంచి ఎప్పుడైతే మీరైతే బయటకు వచ్చేస్తారో, ఈ సిట్యుయేషన్ నుంచి మీరు ఎప్పుడైతే వాక్ అవే చేస్తారో, అప్పుడే మీ లైఫ్‌లో సక్సెస్ అయితే పొందుతారు. అంటే మీరు ముందు మీ గురించే ఆలోచించుకోవాలి. మీ తర్వాతే ఎవరైనా అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో, అప్పుడే మీ లైఫ్‌లో సక్సెస్ అందుకుంటారు. లేదా రిలేషన్‌లో కూడా మిమ్మల్ని కాదని, మిమ్మల్ని వద్దని వెళ్ళిపోయినోళ్ళు మీ నుంచి వాక్ అవే చేసిన వాళ్ళు కూడా మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారు అని ఏంజెల్ అయితే గైడెన్స్ ఇస్తున్నారు. సక్సెస్ అయితే ఉంటుందండి. మీ గ్రోత్ మీరు చూసుకోవాలి. ఇదే చెప్తున్నారు ఏంజెల్ అయితే. అస్తమానికి ఇదే కార్డ్స్ వస్తున్నాయి. మీ గ్రోత్ మీరు చూసుకోవాలి. మీ గురించి మీరే ఆలోచించుకోవాలి. ఇదేనండి మీకు మీరే డిపెండ్ అయ్యి ఉండాలి. ఎవరి గురించి మీరు డిప్రెషన్‌లోకి అవ్వకూడదు. ముందు మీ గురించి ఆలోచించుకోవాలి. మీ కెరియర్ గురించి ఆలోచించుకోవాలి. మీ హెల్త్ ఇవన్నీ మీ గురించి ఆలోచించుకున్న తర్వాతే ఏదైనా అని గైడెన్స్ అయితే ఏంజెల్స్ ఇస్తున్నారండి. ఇదే చెప్తున్నారు. అప్పుడే మీకైతే సక్సెస్ అందుతది. మీ నుంచి దూరమైన వ్యక్తులకు మీరెప్పుడైతే స్ట్రాంగ్ పర్సన్‌గా కనిపిస్తారో, అప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి, వాళ్ళు మిమ్మల్ని అపాలజీ అడిగే అవకాశం కూడా ఉంది అని ఏంజెల్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారండి. మీ నుంచి సడెన్‌గా బ్రేకప్ అయిన ఏ సిట్యుయేషన్స్ అయినా, కెరియర్ అయినా, లేదంటే రిలేషన్ అయినా, ఏదైనా కూడా మీరు ఒక బ్యాలెన్స్‌డ్‌గా దాన్ని ఉంచుకుంటేనే మీరు లైఫ్‌లో సక్సెస్‌ని పొందుతారు. మీరు ప్రతి సిట్యుయేషన్‌ని మీ లైఫ్‌లోకొచ్చే ప్రతి సిట్యుయేషన్‌ని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడే మీకు మంచి గ్రోత్ ఉంటుంది. మీకోసం మీరే ఆలోచించుకోమని ఏ ఏంజెల్ అయితే ఇదే చెప్తున్నారండి. మీ గురించి మీరే ఆలోచించుకోవాలి. మీ మీ స్వార్థం మీరు చూసుకోవాలి. మీ ఎమోషన్స్ మీరే చూసుకోవాలి. అని చెప్పి ఎం ఏంజెల్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారు. అంటే మీ గురించి మీరెప్పుడైతే ఆలోచిస్తారో, మీ గురించి మీరెప్పుడైతే గ్రోత్ చూసుకుంటారో కెరియర్‌లో కానీ ఏదైనా అప్పుడే ఎవరైనా మీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు, మీ నుంచి హ్మ్, వెళ్ళిపోయిన వాళ్ళు, లేదంటే కెరియర్‌లో మీరు కొంచెం డౌన్‌లో ఉన్నా కూడా, ఎప్పుడైతే మీరు ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా బయటకి కనిపిస్తారో, ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా బయటకి కనిపిస్తారో, మీ గురించి మీరు ఆలోచించుకునే పర్సన్‌లా బయటకి కనిపిస్తారో, అప్పుడే మీకు అన్ని రకాల సక్సెస్ కూడా మీ వెనకే వస్తాయి అని చెప్పి ఏంజెల్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారు. అప్పుడే మీరు లైఫ్‌లో చాలా సక్సెస్ అయితే అందుకుంటారండి. మీ నుంచి దూరమైపోయిన పర్సనా? లేదంటే మీకు కొత్తగా వచ్చే మీ లైఫ్‌లోకొచ్చే న్యూ పర్సనా? ఎవరైనా కూడా మీ లైఫ్‌లోకొచ్చిన తర్వాత మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. అలాగే మీ కెరియర్ కూడా గ్రోత్ బాగుంటది. మీరు మళ్ళీ మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు అని ఏంజెల్ అయితే గైడెన్స్ ఇస్తున్నారండి. ముందు మీరు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి మీ గురించి మీరే ఆలోచించుకోవడం మొదలుపెట్టండి. మీరు సక్సెస్ గురించి ఆలోచించండి. మీ కెరియర్, మీ గ్రోత్ గురించి ఆలోచించండి. ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా అయితే బయట వాళ్ళకి కనిపించండి. మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు ఎదురుగుంటా కూడా మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా ఎప్పుడైతే కనిపిస్తారో వాళ్ళలో కూడా మార్పు వస్తది. మీరు స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పి మీ గురించి వాళ్ళు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. అంతేకాని మీరు ఒక డిప్రెషన్‌లో ఉండిపోయి ఎప్పుడు ఫీలింగ్స్, ఎమోషన్స్ అనుకుంటూ ఉంటే మీ లైఫ్‌లో ఏంజెల్స్ కూడా సపోర్ట్ చేయడానికి ఇష్టపడరు. ఏంజెల్స్ మీకు సపోర్ట్ చేయాలి అంటే మీరు స్ట్రాంగ్ పర్సన్‌గా ముందు ఉండాలి. ఇదే ఏంజెల్స్ అయితే చెప్తున్నారండి.
మీకు అంటే ఎంతమందికి ఇది రిజనేట్ అయిందో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.